ఖమ్మం వరద బాధితులకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అండగా నిలిచారు. హైదరాబాద్ కొంపల్లిలోని తన నివాసం నుంచి 4 డీసీఎంలలో నిత్యావసర సరుకులను తరలించారు. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా పంపిన నిత్యావసర వస్తువుల వాహనాలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. వరద బాధితులను ఆదుకోవాలన్న ముఖ్యమంత్రి పిలుపుతో ముందుకు వచ్చినట్లు మైనంపల్లి తెలిపారు. శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్, తోటకూర వజ్రేష్ యాదవ్ సహా పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. మైనంపల్లి ప్రజానాయకుడని, ఎవరికి ఆపద వచ్చినా ఆదుకుంటారని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నేను కానీ ఇక్కడ పెద్దలు కానీ చేసేందుకు కృషి చేస్తాం. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, సీనియర్ నాయకులు చాలామంది మంత్రులుగా గల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎలక్షన్లకు ముందు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు 6 గ్యారంటీలు, దాంట్లో పలు అంశాలని ఇదివరకే ప్రజలకు చేరవేసినాం. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి, కానీ ప్రజలు మాత్రం ఈ 9 నెలల పాలలో సంతోషంగా ఉన్నారు. మేము ఇచ్చిన ప్రతి వాగ్దానాల అంశాలన్నీ కూడా పూరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 7.5 లక్షల కోట్ల అప్పులో కూరుకబెట్టి మా చేతికి కేసీఆర్ పోతు రాష్ట్రాన్ని అప్పచెప్పాడు. అత్యంత క్లిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూ ఇలా ప్రజలకు ఇచ్చిన ఏ మాట కూడా జారిపోకుండా సంక్షేమ ఫలాలు వారికి చేరే విధంగా ముఖ్యమంత్రి గారు, వారి మంత్రివర్గ సభ్యులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కార్యకర్తల యొక్క కర్తవ్యం ఇలా ప్రభుత్వ పరంగా ప్రజలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి సామాన్యులకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలది. ఆ వివరిస్తూ ఇస్తున్న సంక్షేమ కార్యక్రమం ప్రజలకు చేరుతున్న తీరును వివరిస్తూ వచ్చే లోకల్ బాడీల ఎన్నికల్లో పోటీ చేస్తాం. అత్యధిక సీట్లు గెలుచుకొని ఈ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తాం. కార్యకర్తల నాయకుడు హనుమంతరావు గారు ప్రజల్లో ఉండే నాయకుడు. నేను చార్జ్ తీసుకోకముందు రానున్నప్పుడు కూడా కార్యకర్తలు కోరుతున్నారు కాబట్టి వారి కోరిక మేరకు రావడం జరిగింది. హనుమంతరావు లాగా ఇక్కడున్న సీనియర్ నాయకులందరూ కూడా అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుని